గూగుల్లో వియత్నాం ఈ వీసా అని సెర్చ్ చేస్తే మీకు కనిపించే మోస్ట్ ఆఫ్ ద వెబ్సైట్స్ అన్ని ఫేక్ వెబ్సైట్సే. అంటే ఇది అఫీషియల్ వెబ్సైట్స్ కాదు, ఏజెంట్స్ వాళ్ళు క్రియేట్ చేసిన వెబ్సైట్స్. దీంట్లో నుండి మీరు వీసా అప్లై చేసుకుంటే 7,000 నుంచి 10,000 వరకు ఈజీగా లాస్ అయిపోతారు. ఈ వీడియోలో నేను వియత్నాం అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనం ఈ వీసా ఎలా బుక్ చేసుకోవాలో చెప్తాను. ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకండి. ఒక్క చిన్న స్మాల్ మిస్టేక్ చేసినా సరే మీ వీసా అనేది రిజెక్ట్ అయిపోతుంది, లేకపోతే ఇమిగ్రేషన్ కూడా ప్రాబ్లం ఉండొచ్చు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎలాట్ తెలుగు ట్రావెలర్ ఛానల్. మీకు అందరికి తెలిసిందే వియత్నాం అనేది ఇప్పుడు తెలుగు ట్రావెలర్స్ కి ఒక సూపర్ హాట్ డెస్టినేషన్. చీప్ ఫ్లైట్స్, బడ్జెట్ హోటల్స్ అండ్ స్ట్రీట్ ఫుడ్స్ అండ్ మంచి మంచి ప్లేసెస్ మొత్తం ఇక్కడ ఉంటాయి అనమాట. ఒక మాటలో చెప్పాలంటే బడ్జెట్ లో కంప్లీట్ చేసి ఒక పైసా వసూలు కంట్రీ అని చెప్పుకోవచ్చు. కానీ చాలా మంది వీసా దగ్గరనే మోసపోతారు. మెయిన్ గా ఫేక్ వెబ్సైట్స్ అండ్ ఏజెంట్ స్కామ్స్ అండ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల వీసా రిజెక్ట్ అవ్వడం కానీ, లేకపోతే 7,000 నుంచి 10,000 వరకు వీసా కోసం పే చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వియత్నాం వీసా అనేది ఎలా అప్లై చేయాలి అండ్ దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్. అండ్ చాలా మంది వీసా అప్లై చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తారు, నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో ఎండ్ వరకు చూసినాక మీకు ఇన్ కేస్ ఏ డౌట్ ఉన్నా సరే కింద కమెంట్లో రాయండి, నేను తప్పకుండా హెల్ప్ చేస్తాను. ఇన్ కేస్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ ఎలైట్ తెలుగు ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మనీ సేవింగ్ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా మన ఛానల్లో షేర్ చేస్తుంటాము. సో సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఫస్ట్ మనం ఈ వియత్నాం వీసా గురించి తెలుసుకుందాము. యాజ్ ఏ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ మనం వియత్నాంకి వెళ్ళాలంటే మనకు కావాల్సింది వియత్నాం ఈ వీసా. సో అది మనకు 3 వర్కింగ్ డేస్లో వచ్చేస్తుంది అండ్ వ్యాలిడిటీ వచ్చేసి 90 డేస్ ఉంటుంది. మనం మోస్ట్లీ టూరిస్ట్ వీసా కాబట్టి మనం సింగిల్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు మల్టిపుల్ ఎంట్రీ కావాలన్నా సరే అక్కడ ఆప్షన్ ఉంటుంది. సో దానికోసం కొంచెం ఎక్స్ట్రా మనీ పే చేయాల్సి ఉంటుంది. ఈ సింగిల్ ఎంట్రీ ఈ వీసా కాస్ట్ వచ్చేసి $25 అంటే అప్రాక్సిమేట్లీ మనకు 2,300 రూపీస్ INR అయితే పడుతుంది. సో మనం అప్లై చేసినాక 3 to 5 వర్కింగ్ డేస్ లో మన మెయిల్ కి ఈ వీసా అనేది వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసి వియత్నాం వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లింక్. దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో కూడా పెట్టాను, ఒక్కసారి చూడండి. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసినాక అప్లై నౌ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తాయి. సో అది యాక్సెప్ట్ చేసి కన్ఫర్మ్ చేయండి. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ స్టెప్, మనం పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లై చేయాలి అండ్ ఆల్సో పాస్పోర్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పేజ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో పాస్పోర్ట్ సైజ్ ఫోటో మెజర్మెంట్స్ ఆల్రెడీ నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను. సో అది స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి, రిఫరెన్స్ కోసం చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో ఒక్కసారి మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేసినాక మీ ఫేస్ మ్యాచ్ పర్సంటేజ్ అనేది చూపిస్తుంది. అది హై ఉండేలా చూసుకోండి. ఇన్ కేస్ కొంచెం తక్కువ ఉన్నా సరే రిజెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మీరు కింద చూసుకుంటే పాస్పోర్ట్ నుంచి డీటెయిల్స్ ఆటోమేటిక్గా ఫిట్ అయిపోయినాయి. ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి మీ పాస్పోర్ట్లో డీటెయిల్స్ అండ్ ఇవి కరెక్ట్ ఉన్నాయా లేదా అని చెప్పేసి. అండ్ ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి కరెక్ట్గా ఎంటర్ చేయండి. ఈమెయిల్కే మీ వీసా అనేది డెలివరీ అయిపోతుంది. అండ్ ఇక్కడ రిలీజియన్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ పాస్పోర్ట్లో ఉన్నట్టు సేమ్ పెట్టేయండి. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకు, సింగిల్ ఎంట్రీ ఉంటుంది, మల్టిపుల్ ఎంట్రీ ఉంటుంది. నార్మల్ టూరిస్ట్ ట్రిప్ అయితే మీరు సింగిల్ ఎంట్రీ సెలెక్ట్ చేసుకోండి, సరిపోతుంది. మీ ట్రావెల్ డేస్ ఎగ్జాక్ట్గా సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఎగ్జాంపుల్గా 7 డేస్ సెలెక్ట్ చేస్తున్నా. అండ్ ఇక్కడ పాస్పోర్ట్ టైప్ వచ్చేసి మనది ఆర్డినరీ పాస్పోర్ట్ కాబట్టి ఆర్డినరీ పాస్పోర్ట్ పెట్టేస్తున్నా. అండ్ డేట్ ఆఫ్ ఇష్యూ అండ్ ప్లేస్ ఆఫ్ ఇష్యూ పాస్పోర్ట్లో ఉన్నట్టు ఎగ్జాక్ట్గా టైప్ చేయండి. ఇక్కడ చాలామంది మిస్టేక్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ని ఫుల్ నేమ్ కాకుండా HYD అని పెట్టేస్తారు, బట్ అది పెద్ద మిస్టేక్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ ట్రావెల్ డీటెయిల్స్ వచ్చేసి పర్పస్ అనేది మనం టూరిజం పెట్టుకోవాలి. ఇంటెంట్ డేట్ ఆఫ్ ఎంట్రీ వచ్చేసి మీ ఫ్లైట్ ల్యాండింగ్ డేట్ ఏదైతే ఉందో అది పెట్టేసుకోండి. అండ్ ఇక్కడ ఎంట్రీ పోర్ట్ మీ ఫ్లైట్ ల్యాండ్ అయ్యే ఎయిర్పోర్ట్ పెట్టండి కంపల్సరీ. ఇది మాత్రం ఫర్ ఎగ్జాంపుల్ నేను హనాయ్లో ల్యాండ్ అవుతున్నా కాబట్టి నాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే పెడుతున్నా. అండ్ ఎగ్జిట్ పోర్ట్ కూడా మీ ప్లాన్ ప్రకారం సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ డిక్లరేషన్స్ ఆప్షన్స్ అన్నీ ఒకసారి చదివి మోస్ట్లీ నో ఉంటాయి ఇవన్నీ. సో అది ఒకసారి సెలెక్ట్ చేసేసుకోండి. ఎక్కపని చైల్డ్ లేకపోతే బ్లాంక్గా వదిలేయండి. అండ్ ఇది ట్రిప్ ఎక్స్పెన్స్ అండ్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీ కాదు, సో ఇది కూడా స్కిప్ చేసేయచ్చు. అండ్ ఇదే ఫైనల్ స్టెప్. ఒక్కసారి అన్ని డీటెయిల్స్ స్లోగా డబుల్ చెక్ చేసుకొని డిక్లరేషన్ యాక్సెప్ట్ చేసి పేమెంట్ పేజ్కి వెళ్ళండి. ఇక్కడ మీకు ఫీజు అనేది చూపిస్తుంది $25. మీ దగ్గర ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్ అని లేకపోతే క్రెడిట్ కార్డ్ ఉంటే దాంతో పేమెంట్ చేసేయండి. సో ఒక్కసారి పేమెంట్ సక్సెస్ఫుల్ అయినాక 3 to 5 వర్కింగ్ డేస్లో ఈ వీసా అనేది మీ మెయిల్కి వచ్చేస్తుంది. సో మెయిల్కి వచ్చినాక గుర్తుపెట్టుకోండి, కలర్ ప్రింట్అవుట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇమిగ్రేషన్ దగ్గర మొబైల్లో చూపిస్తా అంటే కుదరదు అండ్ చాలా ఎయిర్పోర్ట్స్ యాక్సెప్ట్ కూడా చేయదు, గుర్తుపెట్టుకోండి. సో చూసారు కదా వియత్నాం ఈ వీసా అనేది ఎంత సింపుల్గా మనం అప్లై చేయొచ్చో. జస్ట్ 15 మినిట్స్లో మనం అప్లికేషన్ ఫిల్అప్ చేసుకొని ఈ వీసా తెచ్చుకోవచ్చు. ఏజెంట్స్ దగ్గరికి వెళ్ళి 7,000 10,000 మనీ అయితే వేస్ట్ చేసుకోకండి.
ఇది చాలా సింపుల్ ప్రాసెస్. హోప్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరైతే వియత్నాంకి ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళతో కూడా ఈ వీడియో షేర్ చేయండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఆల్సో నేను వియత్నాం సంబంధించిన ఫుల్ టూర్ ప్లాన్ కూడా చేసిన. ఈ ఒక్క వీడియో చూస్తే చాలు మీరు వియత్నాం అనేది ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు. అంటే బడ్జెట్ ఎంత అవుతుంది, హోటల్స్ ఎక్కడెక్కడ ఉండాలి, ఎక్కడెక్కడ తిరగాలని చెప్పేసి నీట్గా ఒక వీడియో అయితే ప్రిపేర్ చేసిన. సో నేను ఆల్రెడీ స్క్రీన్ మీద కూడా పింగ్ చేసిన, ఒక్కసారి లుక్ చేసేయండి. సో సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.